అన్నా చాలాసేపటి నుంచి చికెన్ వస్తుంది వస్తుంది అంటున్నారు, ఇంతవరకు రానేలేదు. చికెన్ వస్తుందా రాదా? రే 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 ఆకులు ఇన్ని పెట్టాం, ఇవన్నీ తిండి సరిపోదా నీకు? తినరా, చికెన్ కావాలంట, చికెన్. రే శశి, ఈరోజు బాగా వర్షం పడేలా ఉందరా. వీడికి గ్లాసుల మీద పగ అనుకుంటా. తాగండి సార్, తాగండి. ఏంటి సార్, ఇవి కూడా పాలు కదా? అది నేను చూసుకొని పెడతాను. రే 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 ఎక్కడికి వెళ్తున్నావు? నా హోటల్ విషయంలో తల దూరుతూ ఉంటే మొహం పచ్చడి చేస్తున్నావు. ఆగో బాబు ఓనర్, ఆయన హెల్త్ ఇన్స్పెక్టర్. అర్థమైందా? ఏంటా ఇది? అన్నీ కలిపి చేశాను. మిగిలిన వాటితో చేస్తే ఇలాగే ఉంటుంది. ఇది కరెక్టే. సారు, ఏమైంది? ఆ రోజు వచ్చిన ఆయన హెల్త్ ఇన్స్పెక్టర్ అంట. సుకు, ఇవిగో వీటి మటుకు. అలాగే సార్. తర్వాత ఈ గొడవ లాక్ చేయి. ఏంటి సార్ విషయం? ఆ? నువ్వెవరు? నేను ఈ పంచాయతీకి ప్రెసిడెంట్. ఎదుటివు ఇదిగో చూసారా, ఈ ప్యాకెట్ పాలనే ఈ మనిషి ఇక్కడ వాడుతున్నాడు. దీని మీద పేరు లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు. మంచి పాలని మార్కెట్లో 45 రూపాయలకు అమ్ముతూ ఉంటే, కానీ ఇతను కొనే పాలు మాత్రం 11 రూపాయలు. రుచి శక్తి ఏమీ లేని పెట్రోలియం ప్రోడక్ట్స్. అన్నింటికంటే భయంకరమైన అమ్మోనియా మనం తలకు వాడుకునే షాంపూతో తయారు చేసిన పాలు సార్ ఇవి. ఈ పాలకి పశువులకి ఎటువంటి సంబంధం లేదు. సార్ అది సిగ్గనేది ఉందా? సుకు సార్, స్క్వాడ్ కి ఇన్ఫార్మ్ చేసి దీన్ని వెంటనే క్లోజ్ సార్ ఒక నిమిషం ఆగండి, అన్ని విషయాల్లో పట్టువిడుపులు ఉండాలా. చంద్రనా ఒక 2,000 ఇప్పుడే చేస్తాను. మేము హెల్త్ డిపార్ట్మెంట్. ఇంకో 1000 కూడా తీసుకురా. అలాగే సార్, తెస్తున్నా. హెల్త్ మినిస్టర్ నాకు బాగా కావాల్సిన మనిషి. ఇదిగోండి. అది ఇటువు. ఇది పెట్టుకొని చంద్రన్న వదిలే. విషయాన్ని పెద్ద చేయొద్దు. ఓట్ల కోసం అడుక్కు తింటూ ప్రతి సంవత్సరం కలెక్షన్లంటూ ప్రజల సొమ్ముని మీరు చెయ్యెత్తి అడుక్కు తింటున్నప్పుడు మినిమం ప్రతి రాజకీయ నాయకుడికి ప్రజలంటే ఓ కమిట్మెంట్ ఉండాలి. 24 గంటలు రాజకీయ నాయకుడిగా నటించేటప్పుడు అట్లీస్ట్ ఒక్క నిమిషమైనా కనీసం నిజాయితీగా ఎలా ఉండాలో ఒక్కరోజైనా ఆలోచించండి. సుకు, తలుపు తాళమే. ఓకే సార్. నిజం చెప్పాలంటే మీరు వాడికి చాలా బాగా బుద్ధి చెప్పారు సార్. సార్, మీరు పెద్ద పెద్ద హోటల్లోనే లంచం తీసుకుంటారు కదా? అది ఈ పట్టాభిరామ్ హిస్టరీలో ఉండదు. నేను అలాగే జరగాలని దేవుని కోరుకుంటున్నాను సార్. ఎందుకు? మీరు ఆరోగ్యంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను సార్. ఒక అమ్మాయి మీ లైఫ్లోకి వస్తే మీరు మారతారనుకుంటున్నాను సార్.